యేసుక్రీస్తు వారి శుభనామములందరికీ వందనాలు. ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క లేఖనంలో నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మరలా చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపామయుడైన మా తండ్రి, కరుణ వాత్సల్యత కలిగిన మహాప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ఉన్నతమైనటువంటి నామమున మరలెడుటకు నాన్న మందిరావరణములకు చేరుకుని ఉన్నాం. నాయన, నా సన్నిధిలో నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థించిన ఎడల ఆకాశము నుండి వారి మొరను విని వారి దేశమును స్వస్థపరిచదనని వాగ్దానము చేసిన మహోన్నతుడా, ఈ రాత్రి నీ ప్రజల మనవిని ఆలకించి మా దేశమునకు సమాధానమును నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైన వారలారా, నెహెమ్యా గ్రంథం చాలా ప్రశస్తమైనటువంటి గ్రంథం. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో కూడా నెహెమ్యా ప్రార్థన మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలోనే అతని ప్రార్థన దీర్ఘ ప్రార్థన కనబడుతుంది. ఇక అక్కడి నుంచి ప్రతి అధ్యాయంలో ఆయన ప్రార్థించాడు, కానీ ప్రతి ప్రార్థన ఒక SMS ప్రేయర్ లాగా, అంటే నడుస్తూ చేస్తూ ఉండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, తలంపు వచ్చినప్పుడే చేయొచ్చు. ప్రార్థన అతడు మొదటి అధ్యాయంలో సుదీర్ఘంగా ప్రార్థన చేశాడు. ఆ తరువాత ప్రతి అధ్యాయంలోనూ ప్రార్థన ఉంది, కానీ ఆ ప్రార్థన చాలా SMS ప్రేయర్లా కనపడుతుంది. అయితే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుని సమీపించడం, ప్రార్థన దేవునితో మాట్లాడటం. ఓ భక్తుడిలా అన్నాడు, ప్రార్థన విశ్వాసకి ఊపిరి లాంటిది అని. ఊపిరి ఉంటే మనిషి, ఊపిరి లేకపోతే శవం. అలాగే ప్రార్థన అనుభవం ఉంటే విశ్వాసిలా ఉంటావు, లేకపోతే పిశాసిలా ఉంటావు. ఒక ఆయన ఇలా అన్నాడు, ప్రార్థన అనేది ఒక విశ్వాసికి వెనుముక్క లాంటిది, అంటే బ్యాక్ బోన్ లాంటిది. ప్రార్థనా జీవితం ఒక వ్యక్తిని ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకైనా నడిపించగలదు. అంటే దేవునితో మాట్లాడే అనుభవం, దేవునిని దర్శించగలిగిన అనుభవం అద్భుతమైనది. ఇప్పుడు నెహెమ్యా ఒక మాట విన్నాడట. ఏమిన్నాడు అని అడిగితే చూడండి, 4వ వచనం చదివంగా, ఈ మాటలు వినినప్పుడు. ఏమిన్నాడు అని అడిగితే ఒక సంగతి విన్నాడు. ఏంటా సంగతి అంటే, ఆ దేశాన్ని గురించి విన్నాడు. అతడు షూషోను కోటలో కప్పు అందించే ఉద్యోగంలో ఉన్నాడు. రాజుకి ఆహారాన్ని అందించేటటువంటి ఉద్యోగం, చాలా మంచి ఉద్యోగం. ఎందుకంటే రాజుకు అన్నం వండేవాడంటే అతని చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే రాజు ప్రాణం అతని చేతిలో ఉంటుంది కాబట్టి. అలాంటి ప్రశస్తమైన ఉద్యోగంలో ఉన్నాడు, సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి తన దేశాన్ని గురించో సంగతి విన్నాడట. 2వ వచనంలో, నా సహోదరులలో హనానీయును ఒకడును జూదులలో కొందరును వచ్చరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా
వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడనువని నాతో చెప్పిరి. నేను ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఆ దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఈ మాటను మీరు కొంచెం ఆలోచన చేస్తే, మనసు పెడితే, ప్రార్థన అనేది బైబిల్ చంకనెట్టుకుని వెళ్ళేది కాదు. ప్రార్థన అంటే అడావుడిగా వెళ్ళేది కాదు. ప్రార్థించడానికి వెళ్ళే వ్యక్తి సిద్ధపడి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సిద్ధపడ్డం అంటే స్టవ్ కట్టామా కదా, తాళం వేసామా కదా, ఈ కాదు. సిద్ధపడ్డం అంటే ఇంటి పనులు చక్కపెట్టుకోవడం కాదు. సిద్ధపడటం అంటే దేవునితో ఏం మాట్లాడాలి. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చారుగా, సడన్గా హఠాత్ పరిణామంగా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే ఎంతమంది చెప్పగలం? ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకని? మనం ఏం అడగాలో అక్కడ అనుకోలేదుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. వీళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ దాంట్లో 4 ముక్కలు, వీళ్ళ దాంట్లో 3 ముక్కలు, మన దాంట్లో ముక్క, ఆమెన్ అంటాం. ప్రార్థన అనేది ఏం చెయ్యాలి, ఏం అడగాలి అనేది మన ఇంటి దగ్గర సమాచారం కావాలి. చాలామందికి ప్రార్థన సాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమాచారం లేదు వాళ్ళ దగ్గర. అరగంట ప్రార్థన చేస్తే తండ్రి నాయన మరి స్తోత్రం నాయన, తండ్రి నాయన స్తోత్రం నాయన, ఈ 3 మాటలు ఉంటాయి 35 నిమిషాలు. ఎందుకు ఈ మాటలు వచ్చినాయి అంటే ఆ ప్రార్థనలో వాళ్ళ దగ్గర ఏమి లేదు, సమాధానం లేదు, సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మనం చెప్పాలనుకున్నది స్పష్టంగా ప్రభువుతో మాట్లాడాలి అంటే సమాచారం కావాలి. సమాచారం ఎలా వస్తుంది అని అడిగితే 3 మార్గాలు. 1, వినడం ద్వారా సమాచారం వస్తుంది. 2, చూడటం ద్వారా సమాచారం వస్తుంది. 3, చదవటం ద్వారా సమాచారం వస్తుంది. దేవుడు కొన్ని మనకు వినిపిస్తాడు, కొన్ని చూపిస్తాడు, కొన్ని చదివిస్తాడు. ఇవన్నీ ఎందుకు మనకు తారసపడ్డాయి అని అడిగితే ఆయనతో మాట్లాడడానికి సమాచారం. ఒక 2 స్నేహితులు 10 సంవత్సరాల తర్వాత కలుసుకుని మాట్లాడుకోవడం మొదలెట్టారనుకోండి, ఆ రోజు సరిపోద్ది వాళ్ళకి? సరిపోదు. అంటే వాళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పంచుకోవలసిన సమాచారం. ఇప్పుడు దేవునితో మాట్లాడడానికి వస్తాం, కానీ మనం గోడకి జారబడి పోతాం. దేవునితో మాట్లాడడానికి వస్తాం, కానీ ఏదో అలవాటుకి వెళ్ళిపోతాం. చాలాసార్లు దేవుని పిల్లలుగా ఆ ఒట్టివారుగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే, ఒక మాట చదివితే గుండె పగులుద్ది అసలు. ఆ మాట యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మీకోసం చదువుతాను, చూడండి. ఎలా ఉంటుంది ఆ మాట అని అడిగితే, మీరు ఆయనని అడగనందున మీకేమీ దొరకటం లేదు. మీరు ఆయనను అడగనందున చూడండి, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని, 2వ వచనంలో దేవుని అడగనందున మీకేమీ దొరుకుటలేదు. ఉందా? అండర్లైన్ చేసుకోవాలి. పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు. చాలామంది ఒట్టి చేతులతో మిగిలిపోవడానికి, ఒట్టి చేతులతో వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఏం చేయడం లేదు, అడగటం లేదు, సమాచారం లేదు వాళ్ళ దగ్గర. సమాచారం లేనోడు సహవాసం ఏం చేస్తాడు?
సమాచారం ఉంటే సహవాసం వస్తుంది. సమాచారం లేనోడికి సహవాసం ఎలా వస్తుంది? వచ్చావా, ఇంగ్లీషోడు తెలుగోడు పొద్దున్నీ చందల్లా కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? ఆ గోడ కాడు, ఈ గోడకి ఏడు, టైం అయిపోయాక బయటకు వస్తారు. కమ్యూనికేషన్ ఉండాలి. ఇక్కడ ఈ మాటలు చూస్తున్నప్పుడు నెహెమ్యా ఓ సంగతి విన్నాడట. సంగతిని చూడండి, సంగతి విని నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందని దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఇప్పుడు ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు అతడు సంగతి విన్నాడు. గబగబా బైబిల్ పట్టుకుని చర్చికి రావడం కాదు, గబగబా ఆతృత పడ్డం కాదు. విన్న మాటను బట్టి తూలుపడ్డాడు, కూర్చున్నాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి అంటే దేవునితో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. దేవునితో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు, తనను తాను సిద్ధపరుచుకున్నాడు. మీ ఇంటి పక్క ఆవిడతో మాట్లాడడానికి ఎలాగైనా మాట్లాడతారు, అవునా కదా? ఎలాగైనా ముఖానికి మసున్నా మాట్లాడతారు, ఏమంటుకున్నా మాట్లాడతారు, పొగట రాసుకుని బొట్టెట్టుకుని మాట్లాడుకోగా. కానీ ఊళ్ళో ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలంటే, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే, ఒక కలెక్టర్తో మాట్లాడాలంటే, ఒకవేళ లక్కీ టిప్పుల ఆర్డర్ వచ్చి సీఎంతో మాట్లాడాలి అవకాశం వస్తే పట్టు చీర ఎక్కడుందో ఎతుకుతాం, ఏం మాట్లాడాలో బట్టి పడతాం, అవునా కదా? మనిషిని బట్టి. ఇప్పుడు మనం మాట్లాడడానికి ఎవరితో మాట్లాడడానికి వచ్చాం? చక్రవర్తితో మాట్లాడడానికి వచ్చాం, రాజులకు రాజుతో మాట్లాడడానికి వచ్చాం, ప్రభువులకు ప్రభువుతో మాట్లాడడానికి వచ్చాం, దేవుళ్ళకు దేవునితో మాట్లాడడానికే వచ్చాం. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళు అనబడుతున్న వారికి దేవుడు. అలాంటి ఆయనతో మాట్లాడాలి అంటే ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే సిద్ధపడుతున్నాడు. ప్రభువు దగ్గర మాట్లాడడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన కంటికి కనబడిన సృష్టం ఒకటి లేదు. మన బ్రతుకు ఎరిగిన ఒకే ఒక్కడు, మన ప్రవర్తన ఎరిగిన ఒకే ఒక్కడు. చీకటిలో, వెలుగులో, రహస్యంలో, అంధకారంలో సమస్తం ఎరిగిన వాడు ఆయన. మన ఆలోచన ఎరిగిన వాడు, మన మనసు ఎరిగిన వాడు. అలాంటి వానితో మాట్లాడాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏం మాట్లాడితే ఆయన ఏం చెబుతాడు. కాబట్టి ఈయన విన్న సంగతులను బట్టి కొన్ని దినాలు కూర్చుండి ఏడ్చి తనను తాను సిద్ధపరుచుకున్నాడు. ఏమని సిద్ధపరుచుకున్నాడు అని అడిగితే 6వ వచనంలోనికి వద్దాం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును ఒప్పుకొనుచున్నాను. 7 నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. అంటే సిద్ధపడటం అంటే ఏంటి? ఎలాంటి భాష మాట్లాడాలి, ఎలాంటి పదాలు మాట్లాడాలి కాదు. సిద్ధపడటం అంటే తన వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు, తన స్థితిని చూసుకుంటున్నాడు. నేను దేవునితో మాట్లాడడానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నన్ను నేను దినవృత్తాంత గ్రంథంలో అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థించిన ఎడల ఆకాశము నుండి వారి మొరను విని వారి దేశమును స్వస్థపరుస్తాను. సిద్ధపడటం అంటే మన ప్రవర్తనను పరిశీలించుకుని, యెషయా గ్రంథం 59లో మనం చదువుతాం, రక్షింప నేరకుయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు గాని విననేరకుయుండునట్లు ఆయన హస్తము ఆయన చెవులు మందము కాలేదు గాని మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను,
మీ పాపములు ఆయన మొక్కమును మరుగు చేశాను, ఆయన ఆలకింపకై ఉన్నాడు. అంటే ప్రార్థించాల్సిన ప్రతి వ్యక్తి సిద్ధపడ్డం ఏంటంటే తన ప్రవర్తనను గూర్చినటువంటి ఆలోచన, ప్రక్షాళన, సంస్కరణ. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ప్రభువుతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నామా? ఆయనతో మాట్లాడడం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎదుట మనం కూర్చున్నప్పుడు భయంతో కూర్చోవాలి. ఆయన ఎదుట మనం కూర్చున్నప్పుడు చాలాసార్లు భక్తి బట్టల్లో కనపడుతుంది, బతుకులో కనపడదు. మన భక్తి పట్టుకెళ్లే పువ్వుల్లోనో లేకపోతే మనం చేసే స్నానంలోనో కట్టుకునే బట్టల్లోనో ఉండదు. మన భక్తి బ్రతుకులో ఉండాలి. ఇప్పుడు నెహెమ్యా దేవుని ఎదుట కూర్చుండి తనను తాను సిద్ధపరచుకుంటున్నాడట దేవునితో మాట్లాడడానికి. పాడైన తన దేశం గురించి విన్నాడు, పడిపోయిన తన దేశాన్ని గురించి విన్నాడు. చెలించిన వాడై దేవునితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. ఒకటి సమాచారం వినటం ద్వారా వస్తుంది. రెండవ మాట జ్ఞాపకం చేస్తాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు, చాలా ప్రశస్తమైనటువంటి మాటలు. మాధీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంటే ఇతను చదువుతున్నప్పుడు ఒక విషయం అర్థమైంది. ఆ అర్థమైన విషయం ఏంటంటే ఆ దేశం 70 సంవత్సరాలు ఎలా ఉండట, కరువుతో ఉండాల్సినటువంటి రోజులన్నీ సంపూర్తి అగినవి. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 21. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సర కాలము అది విశ్రాంతి దినమును అనుభవించెను. ఇలాగ వచ్చేటప్పుడు ఏం చెప్పాడు? మీరు మీ స్వాస్థ్యంలోనికి, వాగ్దాన భూమిలోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, కనానులోనికి వెళుతున్నారు. వాళ్ళు ప్రవేశించక ముందు కూర్చోబెట్టి సమావేశపరిచి మోషేతో మాట్లాడాడు. ఇదిగో మీరు వెళ్ళి స్వాధీనం చేసుకుంటున్న దేశంలో 6 సంవత్సరాలు మీరు పండించుకోండి, 7వ సంవత్సరం వదిలిపెట్టేయండి అని చెప్పాడు. ఆ తర్వాత 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత సునాద సంవత్సరంగా 1 సంవత్సరాన్ని పూర్తిగా వదిలేయండి అని చెప్పాడు. అయితే ఈ సంవత్సరం వదిలేస్తున్నాం, మాకు పంట ఎలా వస్తుంది అనుకుంటున్నారేమో, 6వ సంవత్సరమే 7వ సంవత్సరం పంట కలిపి మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం, అది భూమికి విశ్రాంతి. ఆ మరలా సంవత్సరం మీరు ఊడ్చుకోవచ్చు, పోసుకోవచ్చు అని చెప్పాడు. కానీ వీళ్ళకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఆరంభంలో అలాగే అనిపిస్తుందిగా. బాప్తీసం తీసుకున్న కొత్తలో శుక్రవారం ప్రార్థన అంటే మక్కువ, ఆదివారం ఆరాధన అంటే, శనివారం ఉపవాసం అంటే, బుధవారం సహవాసం అంటే, పక్కింటి వాడు కృతజ్ఞత కూడికంటే, ఇక అసలు ఆ భక్తి ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది. అవునే కదా? కానీ కాలం గడిచే కొలది పరిస్థితులు తేడాలు వస్తాయి. వీళ్ళు కూడా వెళ్ళిన కొత్తలో బాగానే ఉన్నారు, కానీ కాలక్రమేణలో మర్చిపోయారు, కట్టడి మర్చిపోయారు. వీళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారంటే 420 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు 420 సంవత్సరాలకి 7 సంవత్సరాలకు 1 సంవత్సరం కాడికి విశ్రాంతి సంవత్సరాలు ఎన్ని వస్తాయి చెప్పండి? 420 డివైడెడ్ బై 7 ఎంత అవుతుంది? 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాడు? 70 సంవత్సరాలు వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి, వీళ్ళందరినీ శత్రువులకు అప్పగించి భూమికి విశ్రాంతినిచ్చాడు. దేవుడు ఎప్పుడు తన మాటను మర్చిపోడు.
చాలాసార్లు విశ్వాసుల జీవితాల్లో కూడా మనం ఏదో ఊహించుకుంటాం, కానీ అది అనుభవించాల్సి వచ్చినప్పుడు మనం చేసిన లోపాలు అర్థం కావు. మనం చేసిన లోపాలు అర్థం కావు. అసలు జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం రక్షింపబడిన తరువాత మనం ప్రభు సన్నిధిలో ఉండాల్సిన 6 దినాలు కష్టపడు, తిను, దొల్లు, ఫంక్షన్కి వెళ్ళు, పెళ్ళికి వెళ్ళు, ఎక్కడికే వెళ్ళు. 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజు విశ్రాంతి దినం. మా నాన్న రక్షింపబడిన తర్వాత నాకు తెలిసి ఒక్క వారం కూడా ఆరాధన మానలేదు. కాబట్టి ఒక్కరోజు కూడా మంచం మీద లేకుండా పరలోకం వెళ్ళాడు. ఎందుకంటే మనం మాట తప్పినప్పుడు వీళ్ళందరిని ఏం చేశాడు? వీళ్ళందరినీ శత్రువులకు అప్పగించి భూమికి ఏమిచ్చాడు? విశ్రాంతినిచ్చాడు. వీళ్ళందరినేమో బానిసలుగా అప్పగించాడు, భూమికేమో విశ్రాంతి ఇచ్చాడు. చాలాసార్లు ఏమవుతుందంటే మన జీవితాల్లో కూడా అర్థం చేసుకోం, కానీ మనల్ని కూడా శత్రువులకు అప్పగిస్తుంటాడు. అలాంటి సమయాలు చాలా ప్రమాదం. కనుకనే ఇప్పుడు దానియేలు ఈ సంగతి తెలుసుకున్నాడు. గ్రంథముల వలన గ్రహించి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. దానియేలు గ్రంథానికి రండి. గ్రహించి తిని 3వ వచనం. అంతటా నేను గోనిపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన చేసి ప్రభువైన దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? జ్ఞాపకం చదువుకున్నాడు, అర్థమైపోయింది. ఇప్పుడు దేవుని దగ్గర గోనిపట్ట కట్టుకున్నాడు, ధూళి వేసుకున్నాడు, చేతులు జోడించాడు, తన మనస్సును దేవుని మీద లగ్నం చేశాడు. ప్రార్థన చేయాలంటే సిద్ధపడి రావాలనేది అదే. ప్రార్థన చేయాలంటే సిద్ధపడి రావాలి. ఇప్పుడు తన మనస్సును ఎక్కడ లగ్నం చేశాడంట? దేవుని మీద. ప్రార్థన మొదలుపెట్టి ఆమె దాకా కళ్ళు తెరవకుండా ఉంటామంటారా? నిద్ర వస్తే తప్ప మెలకుగుంటే పక్కన ఏమవుతుందో చూద్దాం. కారణం ఏంటి? ఏకాగ్రత లేదు. మనం దేవుని మీద మనస్సును లగ్నం చేసి, ఆ మాట చాలా అద్భుతం, నా మనస్సును నిబ్బరము చేసుకుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకునేదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారి ఎడల నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేసుకున్నవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తల నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, మా దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ఇప్పుడు దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువుతో మాట్లాడాలనుకున్నప్పుడు తన జీవితంలోని లోపాలన్నీ ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాడు. తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుకంటే తీరాబోస్ అడిగిన తర్వాత ఆయన కనబడింది ఏమి ఉండదుగా. ఆయన ఏమన్నా అడుగుతాడేమో. ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నీవైతే నీ కృపను గురించి మాట తప్పేవాడవు కాదు, నీ వాత్సల్యం విషయంలో మాట తప్పేవాడవు కాదు, నీ ప్రేమ విషయంలో మాట తప్పేవాడవు కాదు. కానీ మేమైతే మా ప్రవక్తలు కానీ, మా అధిపతులు కానీ, మా రాజులు కానీ, మా అధికారులు కానీ నీ ఆజ్ఞలను ఉల్లంఘించాం, నీ విధులను తప్పాం, నీకు విరోధంగా వ్యతిరేకంగా బ్రతికాం, మమ్మల్ని క్షమించు అని చేతులెత్తి బ్రతిమలాడుతున్నాడు. సమాచారం విన్నాడు. ఈయన సమాచారం సేకరించాడు. ప్రభువుతో మాట్లాడడానికి ముందు ఏం చేస్తున్నాడు? తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువుతో మాట్లాడాలంటే మనల్ని సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న తర్వాత
మనం ప్రభువుతో మాట్లాడడం మొదలుపెట్టాలి. అంటే మనం ఎంతగా సిద్ధపడతామో మన సమాచారం అంత సూటిగా ఉంటుంది. మీరు చూడండి, ఒక విషయం రాయాలనుకుని ఒక పెన్ను 10 పేపర్లు పెట్టుకోండి. మొదటి పేపర్ మీద రాసేయండి, దాని పక్కన పడేసి మళ్ళీ అదే రాయండి, దాని పక్కన పడేసి మళ్ళీ రాయండి, దాని పక్కన పడేసి మళ్ళీ రాయండి. ఇప్పుడు 10వ పేపరు మొదటి పేపర్ పెట్టుకుని చూడండి, పదాలు మారిపోతాయి, స్పందన మారిపోద్ది. అంటే మీరు ఎంత ఎక్కువగా సిద్ధపడితే అంత స్వచ్ఛంగా సూటిగా మాట్లాడగలరు. అంతే తప్ప ప్రభువుతో ప్రార్థన అనుకుంటే ఏదో పక్కింటోళ్ళతో మాట్లాడినట్టు పరిగెత్తడం కాదు. సకల లోక చక్రవర్తితో మాట్లాడుతున్నాం, సర్వలోక నాదుడితో మాట్లాడుతున్నాం, సర్వజన సంరక్షకునితో మాట్లాడుతున్నాం. కనుకనే ఈ మాటలను ప్రభువు దగ్గర సిద్ధపడుతున్నాడు. ఎదుగో దానియేలుకి చదువుకోవటం వల్ల సమాచారం వచ్చింది. ఇంకా 3వ సమాచారాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, యోహాను శుభవార్త 4వ అధ్యాయం. యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో ఒక సమాచారాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 4వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చాయి. మీతో చెప్తున్నాను, ఇప్పుడేమంటున్నాడు? మీరు కనులెత్తి చూడండి. మా అమ్మ చెప్పింది, మా అయ్యి చెప్పాడు, వాళ్ళ తాత చెప్పాడు 4 నెలలు పడద్దంట. ఒక ఆయన నువ్వు చేనేసాడట. పట్నంలో ఉంటాడు మనోడు. పట్నంలో ఉండి పొలం అంతా ఒకడికి అప్పగించి నువ్వు చేనేసాడు. నువ్వు చేనేసి అప్పుడప్పుడు వచ్చిపోతా ఉన్నాడు. సరే, కలుపు తీశారు, మందులు కొట్టారు, అయినాయి, కాయలు పూత వచ్చింది, కాయలు వచ్చాయి. ఇప్పుడు వాడు అన్నాడు, రే చేను దగ్గుతుంది, దగ్గినప్పుడు ఫోన్ చేయి అన్నాడంట. వీడు చేను చుట్టూ తిరిగి వస్తున్నాడు బిడ్డ. సాయంత్రం అవగానే ఫోన్ చేస్తున్నాడు రైతు, ఎరా దగ్గుతుందా? ఏమి లేదండి అయ్యారు అన్నాడంట. పాపం ఇలాగే అవుతుంది 10 రోజులు కాస్త 15 రోజులకి వచ్చాడు ఆలస్యంగా. ఏంటి ఈ పాటికి తగ్గుతూ ఉండాలి, తగ్గటం ఏంటని వచ్చేటప్పటికి చేనంతా తగ్గేసింది. ఒరే చేనంతా తగ్గేసింది, ఎక్కడ రా అన్నాడంట. అయ్యగారండి నేను వెళ్తున్నాను, ఎప్పుడు వినపడలేదండి అన్నాడంట. ఇంతకీ తగ్గటం అంటే ఏంటి? కాయ పగలడం. కాయ పగిలినప్పుడు ఫోన్ చేయరా అంటే ఆయన మామూలు భాషలో చెప్పాడు, వీడు దగ్గితే వినపడతాను అనుకున్నాడు పెచ్చోడు. చాలాసార్లు మనం కూడా ప్రభువుతో మాట్లాడడానికి, ఒక సమాచారాన్ని చెప్పడానికి రేపు 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 కొంప ములిగిపోయాక చెప్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు అంటున్నాడు, మీరు ఇంకా 4 నెలలు అంటున్నారు కానీ ఒకసారి కనులెత్తి చూడండి, ఇప్పుడే తెల్లవారి కోతకొచ్చాయి. ఇప్పుడు చూడండి, సమాచారం ప్రార్థించడానికి ఏం కావాలి? సమాచారం కావాలి. సమాచారం ఎలా వస్తుంది? వినడం, 2 చూడడం, 3 చదవడం. సాధారణంగా ఈ 3 ప్రతిదినం మన జీవితంలో జరుగుద్ది. మొన్న ఒక ఉగ్రవాద టెర్రరిస్టులు కాల్పులు జరిగాయి. 28 మంది చచ్చిపోయారు మొన్న అనుకుంటాను. టీవీలో చూసిన వాళ్ళు కొంతమంది, పేపర్లో చదివిన వాళ్ళు కొంతమంది, ఇలా చెప్పగా విన్నోళ్ళు కొంతమంది. మన దేశంలో ఆ పక్క నుంచి ఈ పక్క దాకా జరుగుతున్న సంగతులు మీడియాలో వింటున్నాం, పేపర్లో చదువుతున్నాం, ప్రజల నోట నుంచి వింటున్నాం. కానీ విన్నప్పుడు అయ్యో పాపం అని వదిలేస్తున్నాం, అయ్యో పాపం అని వదిలేస్తున్నాం. కానీ నా దేశం ఇంత పాడైపోయిందే, నా దేశం ఇంత పతనమైపోయిందే, నా దేశం ఇంత కష్టంలోకి వెళ్ళిపోయింది, నా దేశం ఇంత నాశనపు అంచులోకి వెళ్ళిపోతుంది
అని ఆయన దగ్గర విజ్ఞాపన చేయగలుగుతున్నావా? కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు చేయడం కాదు, చేతులు జోడించి దేవునితో మాట్లాడాలి. పగిలిన హృదయంతో, వేదన కలిగిన హృదయంతో ప్రభువు దగ్గర మాట్లాడాలి. ప్రభువు దగ్గర మాట్లాడాలి. ఈ రోజున మన దేశ పరిస్థితిని ఒకసారి గమనిస్తే నిన్న కాక మొన్న ఓ ప్రమాదకరమైన సంగతి జరిగింది, మీకు తెలుసో లేదో. 5 అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయికి మత్తు ఇంజెక్షన్ చేసి వీళ్ళ 5 ఆ అబ్బాయిని రేప్ చేశారు. అంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? ఒక పక్కన లైంగికపరమైనటువంటి పరిస్థితులు, నైతికంగా పతనమైపోతున్న స్థితులు, బంధాల మధ్య, ఆ బాధ్యతల మధ్య జీవితాలు నలిగిపోతున్న పరిస్థితులు. ఒక పక్కన చేసిన పని కలిసి రాక కష్టాల మధ్య నలిగిపోతున్న ప్రజలు, ఒక పక్కన వ్యసనాలకు బానిసలైన వ్యక్తులు అనేక మందిని మనం చూస్తున్నాం. ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు, అనాథులవుతున్న పిల్లలు, అనాథులవుతున్న తల్లిదండ్రులు, ఎన్ని సంగతులు మన కనుల ఎదురు జరుగుతున్నా ప్రభువు దగ్గర రాల్చడానికి 2 కన్నీటి చుక్కలు లేవు. ఎవరికి? విశ్వాసులకి. ప్రార్థన అంటే అవసరాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా ఒక సంగతి విన్నాడు, తన దేశం పతనావస్థను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, మన దేశపు సరిహద్దుల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు నెమ్మది లేని స్థితులు, కులాలకి మధ్య, మతాలకి మధ్య, దేశాలకి మధ్య, భాషలకు మధ్య కొమ్ములాటలు చచ్చిపోతూ ఉన్నారు. ఈ రోజున ఇలాంటి పరిస్థితులను మార్చగలిగిన శక్తివంతుడు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు. ఇలాంటి పరిస్థితులను సమాధానపరచగలిగిన వాడు దేవుడు. ఆయన రాజుల మధ్య పోరును అణచగలిగిన వాడు. ఈ రోజున ఈ మాటలు చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వారులారా, మనం సమాచారంతో ప్రభువు దగ్గర చేతులు జోడించాలి. ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మన దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ దృష్టిలో ఉంచుకోండి. వాటి కొరకు ప్రార్థించవలసిన వారుగా ఉన్నారు. నాకు మొర్రపెట్టు, మీకు ఉత్తరం ఇస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని నా సన్నిధిలో ప్రార్థించిన యెడల వారి దేశమును స్వస్థపరచుదను. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఆడి తప్పనివాడు. కనుకనే ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, పతనమైన కుటుంబాల కొరకు, పతనమైన జీవితాల కొరకు ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఈరోజున మనం చూస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఖాళీ లేని పరిస్థితులు. అనుకుంటున్నాం ఆరోగ్యవంతుల కంటే అనారోగ్యస్తులు ఎక్కువ ఉన్నారా అనిపించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నిటినీ చూచి కాలం పాడైపోయింది, వాతావరణం పాడైపోయింది అని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడం తప్ప మా దేశాన్ని బాగు చేయగలిగిన వాడు నువ్వని మోకరించేవాడు లేడు. మా దేశాన్ని సమాధానపరచగలిగిన వాడు నువ్వని ఆయన దగ్గర అడగగలిగిన వాడు లేడు. ఇదిగో నెహెమ్యా అడుగుతున్నాడు, అయ్యా నా దేశాన్ని బాగు చేయి. యెరెమీయా అడుగుతున్నాడు, నా దేశాన్ని బాగు చేయి. ఈరోజు మనం కూడా అడగగలమా? నా పేరట తండ్రిని మీరేమడిగినను అది తన నామ మహిమ నిమిత్తం మీకు అనుగ్రహింపబడును, అడుగుడి మీకు ఇవ్వబడును.
ఇదిగో దేశము నెమ్మది కొరకు ప్రార్థన చేయండి, దేశం ఐక్యత కొరకు ప్రార్థన చేయండి, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశం కొరకు ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం. మన దేశ ప్రజల కొరకు, మన సహోదరుల కొరకు ఆయన తట్టు చేతులెత్తి ప్రభునందు ప్రియమైన వారులారా అవసరాల కొరకు, పరిస్థితుల కొరకు ఏడ్చుంటారు. ఈ రాత్రి మన దేశం కొరకు ఆయన పాదాల దగ్గర 2 కన్నీటి చుక్కలు కార్చగలిగితే ఈ దేశం క్షేమం పొందబోతుంది, ఈ దేశం ఆదరించబడుతుంది, ఈ దేశం ఉద్ధరించబడుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు వందనాలయ్యా. మా దేశం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బాబు. నాయన, ఈ రాత్రి నీ ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించావు. మమ్మను బలపరుచు దేవుడా. మా దేశంలో టెర్రరిస్టులు చేసిన అరాచకాలు తండ్రి, అనేక మంది ప్రాణాలను పోగొట్టుకుని చాలా భయానకరమైన పరిస్థితులు బాబు, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మా దేశాన్ని స్వస్థపరచండి తండ్రి. వ్యాధుల చేత, వ్యసనాల చేత పట్టబడిన వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపించండి, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా దేశమునకు క్షేమమును కలిగించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.